మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, మదర్స్ డే ఈరోజు కదా. తల్లులైన మీ అందరికీ, తల్లులైన యావన్న తండ్రులకు చెప్పట్లే, తల్లులకే చెప్తున్నాను. తల్లులైన మీ అందరికీ నా నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. జ్ఞాని అయిన సొలొమోను తన గ్రంథంలో రాసిన మాట ఏంటంటే, నీ కన్న తల్లిని, నిన్ను కన్న నీ తల్లిని నీవు సన్మానించాలి. జ్ఞాని అయిన సొలొమోను ఒక శ్రేష్టమైన మాట రాస్తూ భూమి మీద పుట్టి పెరుగుతున్న కుమారులు కుమార్తెలందరికీ తల్లిని ఎలా చూడాలో, తల్లిని ఎలా చూసుకోవాలో ఒక శ్రేష్టమైన మాట ప్రజలకు తెలియచేస్తూ ఈ మాట రాస్తున్నారండి. సర్వ సమాజమా, నిన్ను కన్న నీ తల్లిని నువ్వేం చేయాలి? దుఃఖ పెట్టకూడదు. నిన్ను కన్న నీ తల్లిని ఏం చేయాలి? వేధించకూడదు. నిన్ను కన్న నీ తల్లిని ఏం చేయాలి? కంట కన్నీరు కార్చేటట్లుగా చేయకూడదు. నిన్ను కన్న నీ తల్లిని ఏం చేయాలి? నీవు వీధిలోనికి తీసుకుని వెళ్ళి వీధిలో వదిలిపెట్టకూడదు. నిన్ను కన్న నీ తల్లిని నువ్వేం చేయాలి? ఇంట్లో పడటం లేదులే, ఒకరి మధ్య ఒకరికి అసమాధానం కలుగుతుందిలని తీసుకొని వెళ్ళి దేంట్లో? అనాథ ఆశ్రయాలలో విడిచిపెట్టకూడదంట. ఈ గ్రంథకర్త అంటాడు, అన్నిటిలో ఆరితేరినవాడు, అన్ని రంగాలలో తనకు మించిన జ్ఞానము లేదు ప్రపంచంలో ఎవరికి. అంతటి జ్ఞానవంతుడు ఒక తల్లి దగ్గరికి వచ్చేలోపు ఆ తల్లిని ఎలా చూడాలో, ఎలా చూసుకోవాలో చక్కగా వ్యాఖ్యానం చేస్తూ చెప్తున్నాడు. సహోదరులారా, మీ తల్లిని మీరేం చేయాలి? మాట్లాడండి. మీ తల్లిని మీరేం చేయాలి? ఆరాధనలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి. గుండె మీద చెయ్యేసుకొని మీరైనా గుండె మీద చెయ్యేసుకొని, నేను నా తల్లిని దుఃఖ పెట్టలేదు, నేను నా తల్లి కంట కన్నీరు చూడలేదు అనే మాట చెప్పగలిగిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏం మాట్లాడేంటండి? ఎవరైనా ఉన్నారా? నా ద్వారా నా తల్లి కన్నీరు కార్చలేదు, నా ద్వారా నా తల్లి వేదనకు గురి చెందలేదు, నా ద్వారా నా తల్లి వేదన పడలేదు అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మన ద్వారా మన కన్న తల్లి ఏమైంది? కన్నీరు కారుస్తూ వచ్చింది. మన ద్వారా మన కన్న తల్లి ఏమైంది? విలపిస్తూ వచ్చింది. మన ద్వారా మన కన్న తల్లి ఏమైపోయిందంటే గుండెలు బాదుకుంటూ మరణావస్థలోనికి వెళుతుంది, మరణావస్థలోనికి. అందుకే వీరికి కాకుండా ఈరోజు మీకు ప్రత్యేకంగా చెప్పాలనుకున్నా. ఎవరికి? పురుషులైన వారికి నేను చెప్పగలిగిన సందేశం ఏంటి అంటే, నీ తల్లి నిన్ను కని పెంచి పెద్దవాడిని చేసిందా లేదా? ఏంటండి, చేసిందా లేదా? పెద్దవాడి చేయకపోతే ఈరోజు ఈ స్థితిలో మనం ఉండగలమా? ఉండలేమండి. అందుకే జ్ఞాని సొలొమోను అంటారు, నిన్ను కన్న తల్లి అంటే కన్న తల్లి విలువ కన్న కుమారుడు తెలుసుకోవాలి. కన్న తల్లి విలువ కన్న కుమార్తె తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించకూడదండి. ఎవరి మీద? కన్న తల్లి మీద. అందుకే అంటాడు, నిన్ను కనిన నీ తల్లి ఎలా కనింది అంటే నవమాసాలు మోసి తల్లి నిన్ను ఎలా కనింది? నొప్పులతో, ప్రసవ వేదనతో. ఒక మాట చెప్పనా? ఓ భక్తుడు అంటారు,
తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడట 20 ఎముకలు ఒక్కసారి విరగగొడితే, ఎన్ని ఎముకలు చెప్పండి? 20 ఎముకలు కలిపి ఒకేసారి విరగగొడితే ఎంత నొప్పి ఉంటుందో దానికి రెండంతలు తల్లి ప్రసవ వేదన పడి ఏం చేస్తుంది? కుమారుణ్ణి కంటుందండి. జ్ఞానిన సొలొమోను అంటారు, బాబు ఒక్కసారి నిన్ను కనిన నీ తల్లిని గురించి ఆలోచించు. ఏదో నిన్నగాక మొన్న వచ్చిన నీ భార్యను కాదు నీవు ఆలోచించవలసింది. అంటే భార్యలో కోపం రావచ్చేమో, అయినా పర్వాలేదు. ఆ తల్లి లేకపోతే నీకు మొగుడు దొరుకుతాడమ్మా? జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నిన్ను ఎంత ప్రసవ వేదన పడి నీ తల్లి కనిందో ఒక్కసారి నీ జన్మను ఆలోచించు. నీవు జన్మించేటప్పుడు నీ తల్లి తన ప్రాణమును పణముగా పెట్టి, ఒక తల్లి కుమారుని కోసం ఏం చేస్తుందండి? ఏం మాట్లాడండి? తన ప్రాణము పోతుందని తెలిసి కూడా, తన ప్రాణము పోతుందని ఆలోచించి కూడా తల్లి అంటది, నా ప్రాణము పోయినా, డాక్టర్ దగ్గర అదే కదండి అనేది, అమ్మా మీలలో ఎవరో ఒకరు బ్రతుకుతారు తేల్చుకున్నట్టు తల్లి ఏమంటుంది? అయ్యా నేను మరణించిన పర్వాలేదు నా కుమారుడు, నేను మరణించిన పర్వాలేదు నా కుమార్తె బ్రతకాలయ్యా, ఏం చేస్తావో తెలియదు, నా కుమారుడు బ్రతకాలి, బ్రతికి తీరాలి. అందుకే అన్నిటిని చూచి అన్నిటినీ తెలుసుకొని జ్ఞానిన సొలొమోను అంటారు, ఒక్కసారి యోచించండిరా బాబు. నీ కన్న తల్లిని సన్మానిస్తున్నావా? నీ కన్న తల్లిని ప్రేమిస్తున్నావా? నీ కన్న తల్లి మీద జాలిని చూపెడుతున్నావా? లేకపోతే నీ కన్న తల్లిని తీసుకొని వెళ్ళి నడి వీధిలో విడిచిపెడుతున్నావా? నీ కన్న తల్లిని తీసుకొని వెళ్ళి నడి వీధిలో విడిచిపెట్టడం కాదండి. చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో దుర్మార్గులు కొంతమంది ఉన్నారు. ఏ కడుపు అయితే వాడిని మోసిందో, ఏ కడుపులైతే వాడిని దాచుకుందో, వాడి కోసం ఏ కడుపునైతే డాక్టర్ల చేత కోపించుకుందో, అదే కడుపు మీద కసాయి వాడిగా తంతున్నాడండి. ఒరే, ఆ కడుపులో నుంచే కదా నువ్వు జన్మించింది, ఆ కడుపే కదా నిన్ను మోసింది, ఆ కడుపే కదా నీ కొరకు కోయబడింది. మరి అలాంటి తల్లిని ఎలా తన్నగలవురా? అలాంటి తల్లిని ఎలా చిత్రవదన పెట్టగలవు? అలాంటి తల్లి మీద ఎలా నీవు కాలెత్తగలవు? అలాంటి తల్లిని ఎలా చూడాలి నువ్వు? నా కొరకు ప్రాణము పెట్టిన నా తల్లి కొరకు నేను కూడా ప్రాణము పెట్టాలి. నా కొరకు నా తల్లి అన్ని త్యాగము చేసి అన్నిటిని వదులుకొని నా కొరకు నిలబడిన నా తల్లి కొరకు నేను చెప్పండి, నేను ఓ మాట చెప్పనా? తల్లికి ఇష్టమైనవి, తల్లికి ప్రీతికరమైనవి కూడా ఏం చేస్తుంది తల్లి? ఏం చేస్తుంది బిడ్డల కొరకు చెప్పండి? కళ్ళ ముందు ఉంటుంది, తినాల ఆశ ఉంటుంది, అదంటే ఎంతో ప్రాణం ఆ అమ్మకి. కానీ బిడ్డ కొరకు ఏం చేస్తుంది? నోటిని కుట్టుకుంటుంది, కడుపును కాల్చుకుంటుంది, నోటిని కుట్టుకొని కడుపును కాల్చుకొని బిడ్డ క్షేమమును తలంచుతుందండి ఎవరు? మరి అలాంటి తల్లిని సన్మానిస్తున్నావా? అలాంటి తల్లిని దూషిస్తున్నావా? అలాంటి తల్లి మీద మమకారాన్ని చూపెడుతున్నావా? అలాంటి తల్లి మీద ప్రేమను పంచుతున్నావా? లేకపోతే అలాంటి తల్లి మీద విషపు చూపులు చూస్తున్నావా? ఈ రోజున అనకూడదు అంటున్నాను. ఈ రోజున చాలా కుటుంబాలలో అంటే చాలామంది తల్లిదండ్రులు పరిచయం కనుక, చాలామంది తల్లిదండ్రులు మాతో చెప్తున్నారు కనుక మీతో చెప్తున్నాను. అయ్యా పెళ్ళేంత వరకు ఆడు బాగున్నాడయ్యా, మీకు తెలియాలి, తల్లి విలువ తెలియాలి. పెళ్ళేంతవరకు బాగున్నాడయ్యా సన్నాసుడు, పెళ్ళేంతవరకు అమ్మ అని నా కొంగు పట్టుకొని తిరిగాడయ్యా, పెళ్ళేంతవరకు నన్ను బాగా చూచుకున్నాడయ్యా, బయట నుంచి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ముసలిదాన్ని కదా, ఏదో ఒకటి తీసుకొని వస్తాడయ్యా. అమ్మా
తిన్నవా అని అడుగుతాడు, అమ్మా ఏమన్నా కావాలని అడుగుతాడు, బాబు నాకు ఇది కావాలని తెచ్చి పెడుతాడయ్యా. వాడికి ఏమంటూ పెళ్లి చేశానో, పెళ్ళైన 2-3 నెలలు బాగుందా, ఇక 4వ నెల రాగానే నా కొడుకుని నాకు దూరం చేయటం ప్రారంభించిందయ్యా. అప్పటి వరకు బాగా చూచుకున్న నా కుమారుడు, అప్పటి వరకు బాగోగులు చూచిన నా కుమారుడు ఇప్పుడు నాకు దూరమై రోజు రోజుకు దూరం అయిపోతున్నారు. నానా అని పిలిస్తే అసహించుకుంటున్నాడయ్యా, నన్ను బాబు అని పిలిస్తే నన్ను బాధ పెడుతున్నాడయ్యా. అసలు ఏమైంది అని ఆలోచిస్తే కోడలు ఏం చేస్తుంది తెలుసండి, లేనిపోనివన్నీ ఎక్కిస్తుంది. ఎవరికి? ఒకసారి నీవు కట్టుకున్న భార్య నీతో ఏదో చెప్పిందని, నీవు కట్టుకున్న భార్య నీ తల్లి మీద ఏదో ఒక నింద మోపిందని, నేను 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన ఆ తల్లినే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దూరం చేసుకుంటున్నావు. వాక్యం ఉంటుంది, నీ తల్లిని నీవు సన్మానించకపోతే, నీ తల్లి ఆజ్ఞను, నీ తల్లి ఉపదేశమును నీవు వినకపోతే, లేఖనం అంటుంది నీ కళ్ళు కాకులు పీకుతాయంట. ఏ కాకులు? లోయ కాకులు. నీ తల్లిని నువ్వు సన్మానించకపోతే వాక్యం అంటుంది శపించబడిపోతావట, శాప మూట కట్టుకుంటావంట. నీ తల్లికి నీవు విరోధంగా నిలబడితే, మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి, 9 మాసాలు మోసి కని పెంచిన కన్న తల్లి గుండెలలో బాకు పోటులుగా మనం దిగబడితే, కన్న తల్లికి వేదనను మిగిలిస్తే, కన్న తల్లి కంట కన్నీరు మనం చూస్తే, ఆ కన్నీరు మనకు శాపముగా మారుతుంది. అందుకే ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇప్పటి వరకు తెలుసో తెలియకో నీ తల్లిని బాధ పెడుతూ వచ్చావు. ఇప్పటి వరకు తెలుసో తెలియకో నీ తల్లి కంట కన్నీరు చూస్తూ వచ్చావు. ఇకనైనా నీ మనసు విప్పి, నీ మనోనేత్ర తెరచి నీ తల్లిని నీవు సన్మానించగలిగితే, నీ తల్లిని నీవు గౌరవపరచగలిగితే, నీ తల్లిని నీవు ప్రేమించగలిగితే, తప్పక పరసంబంధమైన ప్రతి దీవెన నీవు అనుభవించబోతూ ఉన్నావు. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు నీ ఎదుట ఉంచబోతూ ఉన్నారు. అందుకే ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ తల్లిని చెప్పండి, ఏం చేయాలి? నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఎంత తాగుబోతుడైనాడు, ఎంత తిరుగుబోతుడైనా, ఎన్ని మాటలు చెప్పిన వినకపోయిన కుమారుణ్ణైనా తల్లి విడిచిపెడుతుందా? మాట్లాడరేంటండి? విడిచిపెడుతుందా? విడిచిపెట్టుకుని ఏం చేస్తుంది? ఆ కుమారుని ప్రేమిస్తుందండి. ఆ కుమారు మీద జాలి చూపెడుతుంది. అయ్యో నా కుమారుడు పాడైపోతున్నాడే, నా కుమారుడికి విలువ తగ్గిపోతుంది, నా కుమారుడి జీవితం పతనమైపోతుంది. ఆ కుమారుని కోసం ఏడవని రోజంటూ ఉండదు. ఎవరు? మరి అలాంటి తల్లిని ఎలా దూరం చేసుకోగలుగుతున్నావు? అలాంటి తల్లిని ఎలా నీవు బాధ పెట్టగలుగుతున్నావు? అంటే నేను భార్యను పట్టించుకోవద్దని చెప్పట్లేదండి. భార్యకు ముందు ఎవరు నీకు? ఏంటి? భార్యకు ముందు ఎవరు నీకు? తల్లి. మరి అలాంటి తల్లినే ఈరోజు మీరు ఆలోచించండి. పెళ్ళైన నాటి నుంచి ఈనాటి వరకు నీకు కూడా కొడుకులు కుమార్తెలు అందరూ పుట్టే ఉన్నారు కదండి. ఒకసారి ఆలోచించండి. నా తల్లిని నేను దుఃఖపెట్టానా? నా తల్లి కంట నేను కన్నీరు చూచానా? లేకపోతే ఆనాటి నుంచి ఈనాటి వరకు నా తల్లిని నేను ప్రేమిస్తూ వచ్చానా? ఒక్కసారి నేను కనిన ఆ తల్లి ఆ జన్మను ఒక్కసారి నువ్వు తలంచు, ఒక్కసారి నిలబడి, నా తల్లి నన్ను ఎలా మోసిందంటారు, నా తల్లి నన్ను ఎలా భరించిందంటారు, నేను భూమి మీద అడుగు పెట్టేటప్పుడు నా తల్లి ఎన్ని బాధలు పడి నాకు జన్మనిచ్చిందంటారు. నా కొరకు ఆమె కోరికలు, ఆమె ఆశలన్నింటినీ చంపుకొని నా కొరకు బ్రతికింది కదా, మరి ఆమె కొరకు నేను ఒక్కటైనా నేను చేయగలిగానా? ఒక్కటైనా ఆమె ఎడల నేను చూపెట్టగలిగానా అని ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తే మనకి వెనక ఏం కనపడదండి.
భార్య వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఏం కనపడదు? భార్య కనపడుతుంది, బాధించే భార్య కనపడుతుంది. అందుకే నా 2 చేతుల దండం పెట్టి చెప్తున్నా పురుషులకి, మరి ముఖ్యంగా ఒక్కసారి నీ జన్మనిచ్చిన నీ తల్లిని జ్ఞాపకం చేసుకొని ఏదో మదర్స్ డే రోజు స్టేటస్లు పెట్టడం, పోస్ట్ మీద పోస్ట్ చేయటం కాదు. ఏదో ఒక్కరోజు వెళ్ళి అమ్మా నువ్వు నాకు జన్మనిచ్చావమ్మా అంటూ ఏదో 2 స్పీడ్ మొక్కలు పెట్టడం కాదు. ఈ రోజున మానవుడు నేర్చుకున్నది అదేనండి. మదర్స్ డే కదా, అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడుకొని ఒక స్పీడ్ మొక్కలు లోపల పెట్టి 100 రూపాయలు చేతులు పెట్టేసి వచ్చేస్తున్నావు. అదా ఏంటి? చూసావంటే చూశానయ్యా. ఎప్పుడు వెళ్ళావంటే సంవత్సరానికి ఒకసారే. మరి మిగతా రోజుల సంగతి ఏంటి? నీ తల్లి తిన్నదా లేదా? నీ తల్లి ఒంటరిగా ఉంది కదా, నీ తల్లిని నువ్వు పట్టించుకున్నావు లేదని ఏ ఒక్క రోజున ఆలోచించావా? ఇవన్నీ మనకు అక్కర్లేదండి. ఇవన్నీ మనకు అవసరం లేదు కదా. అందుకే ఈనాటి వరకు శాపాన్ని మూట కట్టుకుంటున్నాం. అందుకే మరలా చెప్తున్నాను, నీ తల్లి మీద నీవు ప్రేమను చూపెట్టి, నీకు జన్మనిచ్చిన ఆ జన్మను తలంచుకొని, నీ తల్లి మీద నువ్వు జాలిని చూపెట్టి, నీ తల్లి మరణించేంత వరకు నీ తల్లికి ఏది తక్కువ కాకుండా, నీ తల్లికి ఏ లోటు లేకుండా చూడవలసిన బాధ్యత ఎవరిది? భార్య రాగానే నీ సంసారం నీది అమ్మా. మన భార్య డైలాగులు వేస్తాం. మీ అమ్మ ఈ ఇంట్లో ఉంటే నేను ఉండను. మరి ఆ అమ్మ లేకపోతే నువ్వు ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళావు? తెక్కమహమా ఎలా వెళ్ళావు? నేను ఆ అమ్మ ఉంటే అడుగు పెట్టను ఆ ఇంట్లో. మరి ఆ అమ్మ లేకపోతే నీకు భర్తగా ఎలా రాగలిగాడు? మరి ఆ అమ్మను కాదని ఆ అమ్మను ఇంట్లో నుంచి వెలివేసి ఎలా మీరు సుఖంగా ఉండగలుగుతారు? పెద్దల దీవెన లేకపోతే అది మనకు ఆశీర్వాదం కాదు. పెద్దల దీవెన మనకి చాలా అవసరం అండి. ఆ దీవెనను కాదనుకొని ఆ దీవెనను బయటికి వెళ్ళగొట్టి ఏదో సుఖపడదాం, ఏదో సంపాదించుకుందాం. ఎంత సుఖపడినా ఎంత సంపాదించుకున్నా బ్రతుకంతా అతుకే, బ్రతుకంతా కన్నీళ్ళమయమే. అందుకని మరి ముఖ్యంగా కోడలకు కూడా చెప్తున్నా, ఈరోజు ఏ కొలత కొలుస్తావో రేపు అదే కొలత నీకు కూడా ఉన్నాడు కదా కొడుకు. వాడికి పెళ్ళి కాకుండా పోద్దా? వాడికి భార్య రాకుండా పోద్దా? నీకు కోడలు రాకుండా పోద్దా? నువ్వు పెట్టిన దానికి చిత్రవదన పెట్టకుండా పోద్దా? నేను ఎందుకు చూడను? నేను కూడా చూస్తా. ఒకవేళ చూడకపోయినా వింటా. అయ్యా నా కోడలు చిత్రవదన చేసింది, అప్పుడు చెప్తా నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవిస్తున్నావమ్మా. అందుకే జ్ఞానిన సొలొమోను అంటాడు, నిన్ను కనిన నీ తల్లిని ఏం చేయాలి? ఈరోజు ఇంటికి వెళ్ళండి. ఎక్కడికి? అత్తగారింటికి కాదు, మీకిలు కాదు, వీళ్ళకి అత్తగారింటికి కాదు. నాకు వచ్చిన ఒక డౌట్ అంటే, అత్తలు బాగా చూస్తారు అనకూడదు అంటున్నా ఈ సన్నాసి మోకాళ్ళు. అత్తల మీద ఎంత ప్రేమో పొంగిపోతుంటుంది. మరి తల్లి మీద ఏమయ్యా? మరి అత్త మీద ఉన్న ప్రేమ, అత్త మీద ఉన్న మమకారం తల్లి మీద ఎందుకు లేదు? కనింది అత్త, కనింది తల్లా? పెంచింది అత్త, పెంచింది తల్లా? నీ బాగోగులు చూచింది అత్త, నీ బాగోగులు చూచింది నీ తల్లా? ఒకసారి ఆలోచించండి. నా మాటలు ఈరోజు మీకు కఠినంగా ఉండొచ్చు. ఎవరు నిన్ను పెంచింది? ఎవరు నిన్ను పోషించింది? ఎవరు నిన్ను పెద్ద చేసింది? ఎవరు నీ బాధ్యతలు భరించి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాన్ని పణంగా పెట్టింది ఎవరు నీకు? అలాంటి తల్లిని పక్కన పెట్టి అత్తల మీద ఎంత జాలో. అత్తమ్మ తిన్నావా అత్తమ్మ? ఎందుకు తిందు అత్తమ్మ? కూతురు అంతా దోషి పెడుతుంది కదా, ఎందుకు తిందు? కొడుకు సంపాదన అంతా వాళ్ళ అమ్మకి పెట్టేస్తుంది కదా. తల్లికి పెట్టవలసిన సంపాదన తల్లికి పెట్టనివ్వకుండా ఎవరికి పెట్టనిస్తుంది? అత్తకు పెట్టనిస్తుంది. అంత అత్తే. సంపాదన ఎవరిది? కుమారునిది. మళ్ళీ ఆ సంపాదన తినేదానికి కూడా తల్లి యోగ్యత లేదా? ఆలోచించాలి కుమారులు. మరి ముఖ్యంగా కుమారులు ఆలోచించాలి. ఇది ఆలోచించవలసిన విషయం. ఇది ఆలోచించి నా తల్లిని నేను సుఖపెడుతున్నాను ఈ వృద్ధాప్యంలో,
లేకపోతే నా తల్లిని నేను కష్టపెడుతున్నానా? నా తల్లి ఈ వయసులో సుఖవంతంగా ఉండవలసిన నా తల్లి వయసులో ఉన్నప్పుడు నా కోసం అన్ని త్యాగాలు చేసి సుఖపడక సంతోషకరంగా లేక తినక, చాలామంది తల్లులు అంటారండి, అయ్యా నేను తినకుండా నా కుమారుడికి పెట్టి వాడిని పెద్దవాడిని చేశానయ్యా, ఆ రోజులో నేను తినకుండా నా బిడ్డకు పెట్టాను, కడుపున తిని సంతోషకరంగా ఉంటాడని. ఆ రోజే కానీ నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఆ రోజే వీడు ఎట్టబోతే నాకెందుకులే అని తల్లి స్వార్థం, తల్లి చూసుకుంటూ ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళమా? ఈరోజు ఉండేవాళ్ళమా? ఈరోజు మీరు ఉద్యోగం చేస్తూ ఈరోజు సమాజంలో విలువగలిగిన వ్యక్తులుగా ఉండేవాళ్ళ? లేదు. ఆ తల్లి అన్ని త్యాగాలు చేసినందువల్లనే ఈరోజు నీకు ఇంతటి ఘనత. ఆ తల్లి అంత త్యాగపూరితమైన ప్రేమను నీ మీద పంచింది కనుకనే ఈరోజు లోకంలో ఇంత విలువ నీకు. వాటన్నిటిని పక్కన పెట్టి తల్లిని దూషిస్తూ, తల్లిని అపహరిస్తూ, తల్లిని కించపరిచి మాట్లాడుతూ, తల్లిని అనకూడని మాటలు కూడా అంటున్నారండి దుర్మార్గులు. ఒరే, తల్లిని అనవలసిన మాటేనది, నీ నోట రావలసిన మాటేనా తల్లి ఎదుట నిలబడి. ఈరోజున మానవత్వం మంట కలిసిపోతుందండి, మమకారాలు మరుగున పడిపోతున్నాయి, ప్రేమ జాలి ఆప్యాయత కరువైపోయి కనబడని కానరాని లోకానికి పోయినట్టుగా వెళ్ళిపోతుంది. మమకారాలు ప్రేమ ఆప్యాయతలు ఈ రోజున లోకంలో కరువైపోయాయి. అందుకే మీరంతా క్రీస్తు రక్తంతో కడగబడ్డారు కనుక, పరిశుద్ధుల సమూహంలో చేర్చబడ్డారు కనుక, ఒకవేళ ఇలాంటి పరిస్థితి నీ బ్రతుకుల్లో ఉందేమో, ఈరోజు మనసును మార్చుకొని నీ తల్లిని నువ్వు సన్మానించి, నీ తల్లి బ్రతికిన దినములన్నిట నువ్వు చేయవలసిన తంత ఏంటో తెలుసా అండి? నీ తల్లి కంట కన్నీరు రాకుండా ఇక మీదటనైనా నువ్వేం చేయాలి? నువ్వు సన్మానిస్తూ నీ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఓ పాస్టర్ గారు చెప్తుంటే నేను విన్నాను. ఒక రోజంట ఒక దేశంలో ఈ భార్య పోడు పడలేక వాళ్ళ అమ్మని ఎట్టాగా తీసుకుని వెళ్ళి ఎక్కడో చోట వదిలేసి విరగడ చేసుకుందాం అనుకున్నాడంట. వాళ్ళమ్మను భుజాల మీద ఎక్కించుకొని, నడవలేదు, కదలలేదు, భుజాల మీద ఎక్కించుకొని అరణ్యంలోకి తీసుకుని వెళ్తున్నాడంటండి. పాపం ఆ ముసలి తల్లి వెళ్తూ ఆ చెట్ల ఆకులన్నీ తెంపుకుంటూ వెళ్తుందంటండి. వాళ్ళు వెళ్తున్న మార్గంలో ఆకులన్నీ తెంపుకుంటూ వెళ్తుందంట. వీడికి ఏం అర్థం కావట్లా, ఈ ముసలిదానికి చాదస్తం ఎక్కువైనట్టుంది, ఊరుకుండది భుజాల మీద ఊరుకోక చెట్లు కొమ్మలన్నీ తెంపుకుంటూ వస్తుంది ఏంటని మనసులో అనుకున్నాడు. తీసుకొని వెళ్ళి అరణ్యంలో ఒకసారి వదిలి వస్తా అడిగాడంట. అమ్మా, వస్తా అక్కడ నుండి అడవి ప్రారంభం అయినప్పటి నుండి ఆకులన్నీ తెంపుకుంటూ వస్తున్నావు, దారి పొడుగున వేసుకుంటూ వస్తున్నావు కదా, ఎందుకమ్మా అని అడిగాడంట. అడిగితే ఆ తల్లి ఒక మాట అన్నదంటండి, నానా, నీ వచ్చిన మార్గం ఈ అరణ్యంలో నీకు తెలియదు, మరి ఎలా వెళుతావో గమ్యం ఎలా చేరుతావో అర్థం కాదు. ఈ అరణ్యంలో వచ్చిన దారి నువ్వు కనుక్కొని వెళ్ళాలి అంటే చాలా కష్టం నాన్న. అందుకని నీవు మరల గమ్యము చేరున్నట్లు, నీవు మరలా ఇంట్లో అడుగుపెట్టినట్లు, నీవు కోడలతో మనవరాలతో సంతోషకరంగా బ్రతుకున్నట్లు నీకు దారి తెలిసేదానికి ఈ దారి పొడుగున ఏం వేసుకుంటూ వచ్చాను. ఏంటండి, కన్న తల్లి ప్రేమ చూడండి. ఎక్కడ ఈ అరణ్యములో మరలా దారి మిస్ అయిపోయి ఎక్కడికి వెళుతాడో అని తల్లి భయముతో, తల్లి ప్రేమతో మరల కుమారి గమ్యము చారాలి అని ఈ అరణ్యములో అటు ఇటు వెళితే ఏ మృగాలైనా చంపేస్తాయని తల్లి ప్రేమ కలిగినదై, తల్లికి తెలుసు నా కుమారుడు నన్ను చంపబోతూ ఉన్నాడు, నేను చావాలని నా కుమారుడు ఈ అరణ్యములోనికి తీసుకొని వచ్చాడు, ఎట్లాగా నేను చనిపోయినా నా కుమారుడు. తల్లి ప్రేమ అండి అది. భార్య ఇవ్వదు, ఇస్తుందా అలాంటి ప్రేమ? ఏం మాట్లాడేంటి? భార్య అలాంటి ప్రేమ ఇస్తుందా? భార్య ప్రేమే. భార్యకు మించిన ప్రేమ ఏ ప్రేమ ఏంటి?
అందుకే ఈ భారతదేశంలో ప్రపంచంలో దేవుని తరువాత దైవంగా భావించేది ఎవరిని? మాట్లాడండి. దేవుని తరువాత దైవంగా భావించే భార్యను కాదు. ఒకవేళ ఆపద కలిగితే భార్య భర్తను విడిచిపెడుతుందేమో. ఒకవేళ మరణం ముంగిటి నిలబడితే భార్య భర్తను విడిచిపెట్టడానికి వెనకాడదు. కానీ కన్న తల్లి ఏంటండి? కన్న తల్లి ఆపద కలుగుతుందంటే అడ్డుగా నిలబడుతుంది. ఎవరి కొరకు? కన్న బిడ్డ కొరకు. భార్య అడ్డుపడలేదు. తల్లి మాత్రం, ఆ తల్లి అంటుంది, నాన్న నువ్వు మరల గమ్యము చేరాలి కదా, నీవు గమ్యము చేరి మరల ఆనందకరంగా బ్రతకాలి కదా. అందుకే నీవు దారి తెలుసుకొని వెళ్ళినట్లుగా ఒక్కొక్క ఆకు దారి పొడుగు నేసుకుంటూ వచ్చాను. అట్లాగే తల్లి దగ్గరికి వెళ్ళండి. తల్లిని గట్టిగా పట్టుకొని కన్నీరు కారుస్తూ తల్లి పాదాలు పట్టుకుని, అమ్మా నన్ను క్షమించు, అమ్మా నన్ను క్షమించు. నేనేమంటండి, క్షమించు అని తల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే తల్లి ఏమంటుంది? మాట్లాడేంటండి, నేను క్షమించడం ఏంటరా, నువ్వు నా కుమారుడివి. తల్లి ప్రేమ అండి. తల్లి అంటుంది, నువ్వేం తప్పు చేశావని, నేను నీకు క్షమించడానికి నువ్వెవరివి? 9 మాసాలు మోసి కని పెంచిన నా ప్రియమైన కుమారుడివి, నేను నిన్ను క్షమించడం ఏంటరా? ఆ మాట మాట్లాడుతున్నాను నువ్వు అంటది తల్లి. ఆ అమ్మ కూడదండి, నానా అంత పెద్ద మాట వద్దులే నాన్న, సరే నీ మాటకి నువ్వు వెళ్ళు అంటే, లేదమ్మా అని ఆ తల్లిని పట్టుకొని కన్నీరు కార్చి మళ్ళా తన తల్లిని తన ఇంటికి తెచ్చుకున్నాడంటండి. తన ఇంటికి తాను తెచ్చుకున్నట్టు అంటే తన తప్పేంటో ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఒకవేళ ఈనాటి వరకు నీకు తల్లి దూరం అయిపోయిందా, నీ భార్యతో పడక తల్లి దూరంగా పెట్టి ఒక ఇంట్లో పెట్టి ఒంటరిదాన్ని చేసావా? మళ్ళీ చెప్తున్నాను, హక్కును చేర్చుకో. ఈ వృద్ధాప్యంలో ఎవరు నీకు తోడుగా, ఆ తల్లికి ఎవరు తోడుగా ఉండాలి? ఏంటండి? కుమారుడే తోడుగా ఉండాలి. తోడుగా ఉండవలసిన కుమారులు తోడు లేక తల్లిని ఒంటరిదాన్ని చేస్తే ఆ ఒంటరితనంలో ఎక్కడ అడుగు వేయాలో, ఏ చోట నిలబడాలో, ఏమి చేసుకోవాలో అర్థం కాక అలాగే గొప్పగా కోల్చబడి మరణావస్థలకి చాలామంది తల్లిదండ్రులు వెళుతున్నారు. అందరిని విడిచిపెడితే, అందరికి దూరం అయిపోతే తల్లి అనాథ ఆశ్రయములో చేరి గుండెలు బాదుకుంటుందండి. అలాంటి తల్లిని ఈరోజు నువ్వేం చేయాలి? దూరం చేసుకోకుండా ఇంటికి తీసుకుని వెళ్ళి కాళ్ళు కడిగి ఆమె కాళ్ళు కడిగిన నీళ్ళు మన నెత్తి మీద పోసుకున్న ఆమె రుణాన్ని మనం తీర్చుకోలేమండి. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది. ముసలి వాసన వస్తుందని ఏం చేస్తాం? తల్లిని ఆమెకు ఒక రూమ్ పక్కన పడేసి ఆ రూమ్లో పడేస్తున్నాం. కాటకుడు లోటా సాంబార్ అన్నట్టుగా టయానికి అంత కుక్క కేసినట్టు వేస్తున్నాం. ఎవరికి? ఏంటండి? ముసలి వాసన అంటే ఆ ముసలి వాసన రేపు నీకు రాకుండా పోద్దా? ఆ వాసన నీ కుమారుడు చూడకపోతాడా? దానికి మించిన శిక్ష నువ్వు అనుభవించకుండా పోతావా? అందుకే ఓ సేవకుడిగా, ఒక తండ్రిగా, క్రీస్తుకు రాయబారిగా నా 2 చేతులది దండం పెట్టి మరలా మీతో చెప్తున్నానమ్మా, మీకైనా ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని నీ తల్లిని నీవు బాధ పెట్టకుండా, నీ తల్లిని నువ్వు దుఃఖపరచకుండా, నీ తల్లిని నువ్వేం చేయాలి? నువ్వు సన్మానిస్తూ నీ తల్లి బాగోగులు చూస్తూ ఆ తల్లి చనిపోయేంత వరకు నీ నీడనా నీ కనుదృష్టి పరిధిలో నీ తల్లి నిలిచి ఉంటే ఆ తల్లి నిండుగా నిన్ను ఆశీర్వదిస్తుందండి. అట్లన్నీ పక్కన పెట్టినంత చెప్పించదు. కానీ వాక్యం అంటుంది, నీ తల్లిని నువ్వు దూరం చేస్తే శిక్ష అక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి కాదు అది. ఆ శిక్ష మీ కుటుంబాల మీద లేకుండా నా దేవుడు తీసివేయును గాక. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం ఆలోచించవలసిన ఆలోచన ఏంటంటే, ఆ భక్తుడు అన్నాడు, రాజు అన్నాడు, నిన్ను కనిన నీ తల్లిని నువ్వేం చేయాలి?
చెప్పు, ఏం చేయాలి? ఆ జన్మను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఎలా భరించిందో, ఎలా మోసిందో, ఎలా నిన్ను కన్నదో అన్నిటిని తలంచి నీ తల్లిని సన్మానించు, అది నీకు ప్రయోజనము అన్నాడు. నేను కూడా కోరుకుంటున్నాడు, మీరందరూ ఇది మొదలుకొని మీ తల్లిని సన్మానించెదరుగాక. హల్లెలూయా. ఇప్పుడు వరకు మీకు తల్లిని ఎలా చూడాలో చెప్పాను. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. ఒకే ఒక మాట చెప్తాను. ఈరోజు మదర్స్ డే కనుక ఒక శ్రేష్టమైన సందేశాన్ని మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. యెషయా ప్రవచన గ్రంథం తూకీగా చెప్పి ముగిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతారు. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్ములను ఆదరించేదను. ఇక తల్లిదండ్రులను చూడండి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? ఒక తల్లిగా ఆయన అంటున్నాడు. ఎవరితో? పేరు పెట్టబడిన ఇశ్రాయేలీలతో, గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన ఇశ్రాయేలీలతో. ఇశ్రాయేలు వారులారా, ఒకని తల్లి ఒకరిని ఏ విధంగా అయితే ఆదరిస్తుందో, ఒకని తల్లి ఒకరిని ఏ విధంగా అయితే హత్తుకుంటుందో, ఒకని తల్లి ఒకరిని ఏ విధంగా అయితే జాలిని చూపెడుతుందో, అదే విధంగా నేను మీకు తల్లిగా ఉండి ఏం చేయబోతున్నాను? చెప్పండి గట్టిగా. నేను మీకు తల్లిగా ఉండి ఏం చేయబోతున్నాను? నేను మిమ్మల్ని అందరినీ ఆదరించబోతున్నానని ఆ ప్రజలతో చెప్పాడండి. ఆ ప్రజలతో చెప్పాడు. ఈ ఆరాధనలో ఒక సేవకుడికి నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈనాటి వరకు ఏ పరిస్థితులను చూచి నీవు ఆదరణ కోల్పోయావో, ఏ స్థితిగతుల మధ్యలో నిలబడి ఆదరణ నీకు దూరం అయిపోయిందో, నా అనుకున్న వారందరూ నీకు దూరం అయిపోయి, నా అనుకున్న వారందరూ నిన్ను విడిచిపెడితే ఒంటరిగా నిలబడి ఆదరించే దిక్కు లేక, అద్దరికి తీసుకొని వెళ్ళగలిగిన వ్యక్తులు లేక, ఒకవేళ నిస్సహాయ స్థితిలో పడి కన్నీరు కారుస్తూ వచ్చావేమో. ఈ సమయంలో ఎవరైనా నాతో పలకరిస్తే బాగుండు, ఈ సమయంలో ఎవరైనా నాతో మాట్లాడితే బాగుండు, ఈ సమయంలో ఎవరైనా ఆదరణతో కూడిన మాట నాకు పంపితే బాగుండు, ఈ కష్ట పరిస్థితుల్లో నిలిచిపోయాను, ఎవరైనా ఆదరిస్తే బాగుండు అనుకున్నావు. కానీ ఎవరైనా ఆదరించగలిగారా? నీకు కలుగుతున్న శ్రమలో నీకు ఆదరణ కలిగిందా? నీవు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆదరణ కలిగిందా? నీవు పడుతున్న ప్రయాసలో ఆదరణ కలిగిందా? నీవు నిలిచి ఉన్న చోట అవమానం జరుగుతుంటే ఆ అవమానంలో నీకు ఆదరణ లభించిందా? కనుమరుగైపోయింది. కంటికి కనుమరుగైపోతే గొప్పగా కోల్చబడిన నీవు ఇప్పుడు ఎలా ఉన్నావంటే ఆ ఆదరణ కోసం కరములు చాపుతూ ఉన్నావు. అందుకే ప్రసంగి గ్రంథకర్త తన గ్రంథంలో అంటాడండి, సూర్యుని క్రింద నేను కొన్ని చూచాను, బాధపడువారు ఆదరించు దిక్కు లేక వారు కన్నీరు విడుచుచున్నారంటండి. అంటే ఈ ప్రజలకు ఎవరు లేరంట? ఆదరించేవాడు లేడు, హక్కున చేర్చుకునేవాడు లేడు. ఆదరణ కలగకపోయినందువలన ఈ వ్యక్తులకు ఏం కలిగింది? కన్నీరే. ఈ వ్యక్తులకు ఏమి సంభవించింది? వేదనే. ఈ ప్రజలతో దేవాతి దేవుడు అంటారు. చూడండి, ఈ భూమి మీద నరములాడుతున్న ఏ నరుడు కూడా మిమ్మల్ని ఆదరించకపోవచ్చు. ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కూడా మీ మీద జాలి పడకపోవచ్చు. ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కూడా మీ కన్నీరును తోచివేయకపోవచ్చు. కానీ ఈ భూమి మీద నరములాడుతున్న ఏ నరుని ద్వారా ఆదరణ నీకు దొరకక, ఒకవేళ అవమానానికి గురై కన్నీరు కారుస్తున్నావేమో, మనుషుల ద్వారా నీకు ఆదరణ దొరకకపోయినా, ఇదిగో ఈ రోజు నుండి నేనే మీకు తల్లిగా ఉండబోతూ ఉన్నాను. నేను మీకు తల్లిగా ఉండి నేను మిమ్మల్ని ఆదరించబోతూ ఉన్నాను. నా ఆదరణ నేను మీకు కలగ చేయబోతూ ఉన్నాను. ఇక నీ కంట కన్నీరు లేకుండా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కొక్కరిని ఆదరించబోతూ ఉన్నాడు. ఆదరణ కలగ చేయబోతూ ఉన్నాడు.
ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగానే నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కొక్కరిని ఆదరించబోతూ ఉన్నాడు, ఆదరణ కలగ చేయబోతూ ఉన్నాడు. నీ కంట కన్నీరు లేకుండా ఆయన తుడిచివేసి ఒక తల్లిలా, ఎలా ఒక తల్లిలా ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి ఒక్కరిని నా ప్రభు ఆదరించబోతూ ఉన్నాడు. తల్లి ఒక బిడ్డను ఆదరించినట్లుగా, తల్లి ఒక బిడ్డను చంకను ఎత్తుకున్నట్లుగా నా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని ఆదరించబోతూ ఉన్నాడు, మిమ్మల్ని ఎత్తుకోబోతూ ఉన్నాడు, హత్తుకోబోతూ ఉన్నాడు, మీ అవసరాలు తీర్చబోతూ ఉన్నాడు. ఒక తల్లిలా ఈ దినము నుండి మీ కుటుంబాలకు నా ప్రభు తోడై ఉండబోతూ ఉన్నాడు. చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. తల్లి ఒక బిడ్డను ఎలా ఆదరిస్తుందండి? మీరంతా తల్లులే కదా, తల్లులా కదా? తల్లులా కసాయి తల్లులా? తల్లులా కసాయి తల్లులమ్మా? అంత తల్లులు, చాలామంది తల్లులు ఉన్నారు కదా. బిడ్డను ఎలా ఆదరిస్తారు ఏంటి? నేను పల్లెటూరులో పుట్టాను కనుక పల్లెటూరు వాతావరణం నాకు తెలుసు కనుక, మీరంతా పండు పట్టణంలో పుట్టారు కదా. నేను పల్లెటూరులో పుట్టే, మీరు దొందే, పెద్ద తేడా లేదు గనుక పల్లెటూరు వాతావరణం నాకు తెలుసు కనుక నేను చెప్తున్నాను. చూడండి, తండ్రి బిడ్డను ఎప్పుడు ఎత్తుకుంటాడు? తండ్రి కుమార్తెను కానీ కుమారుణ్ణి కానీ ఎప్పుడు ఎత్తుకుంటారు? ఏడ్చినప్పుడా? ఎప్పుడన్నా ఎత్తుకున్న మొఖాలైనా మీయే? ఎప్పుడు ఎత్తుకున్న మొఖాలైనా ఏడ్చినప్పుడు? బిడ్డ ఏడిచింది అనుకో, వాడికి పంట నొప్పో, కాలు నొప్పో, చెవు నొప్పో, ఏ నొప్పో, మొత్తం వాడు ఏడ్చాడు అనుకో. వాడి నొప్పులు మనకు తెలియదు కదా. ఏడ్చాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? రే వీడు ఏడుపుని భరించలేకపోతే మీ అమ్మని పిలువ అంటారా అనరా? వాడిని ఎత్తుకొని జరగకుండా ఇతరకుండా ఇనుముక ఎడవక అమ్మ అంటావా? జరగని పని, పురుషులకు జరగని పని అది. రే మీ అమ్మని పిలువరా అంటాడు. మమ్మీ నాన్న పిలుస్తుంది, వెళ్ళే మమ్మీ అంటే ఏంటండి అంటే, వీడు ఏడు పడలేకపోతున్నా మరా తీసుకొని పో అంటాడు. ఈ తండ్రులు ఎత్తుకునేది ఎప్పుడంటే, వాడు బాగా ఆడుకునేటప్పుడు. ఏం నవ్వుతున్నాయి? మీకు అనుభవమే కదమ్మా, మళ్ళీ కొత్తగా చెప్పేది ఏముంది? ఈ తండ్రులు ఎత్తుకున్నప్పుడు వాడు బాగా హ్యాపీగా సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు అనుకోండి, వాడిని ఎత్తుకొని పైకి ఎగరేస్తాంట. అబ్బా అరే ఎత్తడి కొండ, అబ్బాబ్బాబ్బా అంత నా ముక్కే, నా కళ్ళే, నా మూతే, నా తలే, నా ఇంటికలే, అబ్బాబ్బాబ్బా ఎగరేస్తుంటావు. వాడు ఎగిరేస్తే బే అన్నాడు అనుకో, ఇంకేం చేస్తా ఆడుకుంటా వాడితో. ఇక ఆడుకోవటం పక్కన పెట్టదు, అర్జెంటుగా తీసుకుని ఎవరికి ఇస్తా? భార్యకి ఇస్తావు, వాడిని కన్న తల్లికి ఇస్తావు. ఆ తల్లి ఏం చేస్తుంది? ఒరే సన్నాసోడా ఎందుకు ఎడుతున్నావు రే అంటదా? వాడిని ఏం చేస్తుందంటే సంకలో కౌగిళ్ళలో పెట్టుకొని వాడిని బాగా ఊపుతుందండి. ఊపిద్దా లేదా? ఊపలా ఇప్పుడు? ఊపలేదమ్మా. అంటే నేను పల్లెటూరులో పుట్టాను కనుక పల్లెటూరు వాతావరణం నాకు తెలుసు కనుక చూస్తాను కనుక చెప్తున్నానమ్మా. బాగా ఇక వాడు ఇంకా ఏడుపు ఆగలేదనుకో, ఏం చేస్తుంది తెలుసు? తల్లి మంచం మీదో కింద పడుకొని ఆ బిడ్డని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? అమ్మా ఎక్కడికి తీసుకెళ్తుంది? పాలు ఈద తెక్క మొహమా మోకాళ్ళ మీద పెట్టుకొని ఆడిస్తూ ఉంటుంది. చేయలేదు ఎప్పుడు? మాట్లాడండి, నేను చెప్పలే, బైబిల్లో రాశారు ఆ మాట. వాడు ఏడుపు ఆగేదానికి, వారి కన్నీరు తుడిచివేయబడడానికి తల్లి ఏం చేస్తుందంట? చంకని ఎత్తుకున్న తల్లి మోకాళ్ళ మీద పెట్టుకుని ఆడిస్తూ ఉంటుందంటండి. వాడు ఏడుపు పోయేంత వరకు తల్లి మోకాళ్ళ మీద పెట్టుకొని, నానా ఏడవద్దురే, నేను మీ అమ్మను ఉన్నాను రా, ఎందుకు ఏడుస్తావు, నీకు బాధ ఏంటి? వాడికి మాటలు రాకపోయినా, మన భాష వాడికి అర్థం కాకపోయినా మనం ఏం చేస్తాం? ఎన్ని చెబుతామో వాడికి ఎక్కడేసుకొని. దానిపై వాక్యం రాయబడింది, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. నన్ను చూడ, నేను చెప్తాను, మీరు చదవద్దులే. దానిపైన వాక్యం రాయబడింది. చంకనెత్తుకున్న తల్లి ఏం చేస్తుంది? మోకాళ్ళ మీద పెట్టుకుని ఆడిస్తుంది. బాబు నీ అవసరం ఏంటి? నీ బాధ ఏంటి?
నీ బాధ ఏంటి చెప్పు, నేను తీరుస్తా అని తల్లి తన బిడ్డను మోకాల మీద పెట్టుకొని కంట కన్నీరు లేకుండా ఏం చేస్తుందండి? తుడిచివేసి వాడు నిమ్మలమ్ముగా నెమ్మదిగా ప్రశాంతంగా మరల నవ్వేంత వరకు తల్లి ఏం చేస్తుంది? వదిలిపెడుతుందా? విడిచిపెడుతుందా? ఏంటండి? ఎవరికైనా ఇస్తుందా? ఎవరికదు. వాడు ఏడిపి ఆగేంత వరకు, వాడి కంట కన్నీరు నిలిచిపోయేంత వరకు, వాడి నోట్లో శబ్దం రానంత వరకు, వాడి ముఖం మీద నవ్వు ఉన్నంత వరకు తల్లి మోకాల మీద ఆడిస్తూ హత్తుకొని వాని ఏడుపు ఆపేంత వరకు తల్లి ఏం చేస్తుంది? ఆదరిస్తూ వస్తుంది. అట్లాగే ప్రభు కూడా మనతో చెప్తున్నాడు. ఒక తల్లి బిడ్డను మోకాళ్ళ మీద పెట్టుకొని కంట కన్నీరు లేకుండా ఏ విధంగా అయితే ఆదరిస్తుందో, బిడ్డను మోకాళ్ళ మీద పెట్టుకొని చంకన ఎత్తుకొని బిడ్డ కంట కన్నీరు లేకుండా బిడ్డ కన్నీరును ఎలా తుడిచివేసి ఆనందాన్ని చూస్తుందో, బిడ్డ కంట కన్నీరు లేకుండా ఏ విధంగా సంతోషాన్ని చూస్తుందో, అదే విధంగా ఒక తల్లి లాలించినట్లుగా, ఒక తల్లి పాలించినట్లుగా, ఒక తల్లి ఎత్తుకొనినట్లుగా, ఒక తల్లి హత్తుకొనినట్లుగా నేను కూడా తల్లి వలె మీకు ఉండి నేను మిమ్మల్ని ఆలించబోతూ ఉన్నాను, పాలించబోతూ ఉన్నాను, మోకాళ్ళ మీద ఆడించబోతూ ఉన్నాను. ఒక తల్లిలుగా నేను మీ ఎదుట ప్రత్యక్షమై మీ కంట నేను కన్నీరు తుడిచివేసి నేను మిమ్మల్ని అందరినీ ఆదరించబోతూ ఉన్నాను. నా ప్రభువు అయిన యేసుక్రీస్తు తల్లిగా ఉండి మిమ్మల్ని ఆదరించబోతూ ఉన్నాడు. ఇక మీ కంట కన్నీరు నిలబడకుండా దేవుడు దాన్ని కొట్టివేయబోతూ ఉన్నాడు. దేవుడు దాన్ని సద్భూమిగా చేయబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నీ బ్రతుకు దినములన్నిట నీవు ఆదరించబడుతూ, నీ కన్నీరు తుడవబడుతూ, నీవు సంతోషకరంగా నా దేవుడిని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. నా దేవుడు తల్లిగా నీ ఎదుట ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయన తల్లిగా ప్రత్యక్షమై నిన్ను ఎత్తుకొని, నిన్ను హత్తుకొని, నిన్ను ఆడిస్తూ నీ కంట కన్నీరు లేకుండా మిమ్మల్ని అందరినీ నా దేవుడు ఓదార్చబోతూ ఉన్నారు. చెప్పండి కొంచెం గట్టిగా చెప్పు. ఏం చేయబోతున్నాడు ఆయన? ఇప్పుడు ఒక తల్లిగా ఉన్న ఆయన ఏం చేయబోతున్నాడు? మన కంట కన్నీరు లేకుండా మన వేదనలన్నింటినీ తీసివేసి, ఎక్కడ మనం ఆదరణ కోల్పోయామో, ఎక్కడ మనకు ఆదరణ దూరం అయిపోయిందో ఆ చోట తల్లిగా ప్రత్యక్షమై మనలందరినీ ఆదరించి అన్ని విషయాల మీద జయమిచ్చి మనలందరినీ అద్దరికి చేర్చబోతూ ఉన్నాడు. నీ కష్టములో నీకు ఆదరణ కలగబోతూ ఉంది, నీ వేదనలో నీకు ఆదరణ కలగబోతూ ఉంది, నీ అసమాధానంలో నీకు ఆదరణ కలగబోతూ ఉంది. చిన్న బిడ్డలుగా మార్చబడిన నీ కుటుంబంలో నీకు ఆదరణ కలగ చేయబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలను ప్రశాంతంగా బ్రతికేటట్లుగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆదరించబోతూ ఉన్నాడు. ఆదరణకర్తగా నా ప్రభు మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు. ఆదరణకర్తగా దిగివచ్చి ఉన్నాడు. నా ప్రభు చెప్పకనే చెప్పాడు, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళి నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపుతానని మాట ఇచ్చిన దేవుడు ఆదరణకర్తను భూమి మీదకి పంపాడు. ఆయన మీలో ఉండబోతూ ఉన్నాడు, మీతో ఉండబోతూ ఉన్నాడు. ఉండిన ఆయన ఒక్కొక్కరిని ఆదరించబోతూ ఉన్నాడు. నా దేవుని ఆదరణ ఈరోజు మీరు అనుభవించబోతూ ఉన్నారు. యేసు నామములో నా దేవుని ఆదరణ మీరు పొందదురుగాక, మీరు అనుభవించదురుగాక. ఈ దినము నుండి ఆదరణ పొందుకొని మీరు సాగి వెళ్ళుదురుగాక. హల్లెలూయా. అందుకే దేవుడు అంటారు, ఒకని తల్లి వాణిని ఏ విధంగా అయితే ఆదరిస్తుందో నేను మిమ్మును. ఆయన తల్లిగా ఉండి ఇక మీదట మనల్ని ఏం చేయబోతున్నాడు? మన కష్ట క్లిష్ట పరిస్థితులన్నిటిల్లో దేవుడు మనకు నెమ్మదిని సంతోషాన్ని ఇచ్చి మనలందరినీ ఆదరించి ఒడ్డుకు చేర్చబోతూ ఉన్నాడు. ఈనాటి వరకు నిన్ను కృంగదీసినవి ఏవైనా, ఈనాటి వరకు నిన్ను పతనావస్థలోకి తీసుకుని వెళ్ళిన ఏవైనా, ఈనాటి వరకు నిన్ను భయపెడుతున్నది ఏమైనా వాటన్నిటిని నా దేవుడు నీ కాళ్ళ క్రింద పెట్టి నిన్ను ఆదరించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తమును నా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఆ విధంగా మిమ్మల్ని అందరినీ ఆదరించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. తల్లిగా ఉండిన ఆయన ఏం చేయబోతున్నాడంటే మనల్ని, చెప్పండి గట్టిగా, ఎలా ఒక తండ్రిగా ఎలా ఆదరించబోతున్నాడు?
మళ్ళీ అందరినీ ఆయన మోకాళ్ళ మీద పెట్టుకోబోతున్నాడు. ఎక్కడండి? కమ్మగా ఆయన మోకాళ్ళ మీద మనం అందరం ఉండబోతున్నాం. మనం అందరం ఉండి మన బాధలన్నిటి మర్చిపోయేటట్లుగా. చూడండి, ఆ బిడ్డ కూడా చూడండి. కాకపోతే చూడండి, చిన్న బిడ్డలు ఎత్తుకొని చూడండి, ఏడ్చితే వాళ్ళని ఎత్తుకొని మోకాళ్ళ మీద పెట్టుకొని చూడండి. మన మోకాళ్ళ మీద పెట్టుకొని వాడిని వెనక్కి ముందుకు ఊపుతా ఉండమనుకో, వాడు చేతులు పట్టుకొని ఊపుతా ఉండమనుకో. అప్పటి వరకు వాడు అన్నవాడు ఆఖరికి వాడు ఏడుపు ఎక్కడ దగ్గర వస్తుంది? వాడికి ప్రశాంతత కలిగిందా లేదా? ఏం మాట్లాడేంటండి? స్టార్టింగ్లో ఏమో 100 స్పీడ్లో ఉన్నాడు ఆడు, 5 స్పీడ్లో ఉన్నాడు వాడు. తల్లి మోకాలను పెట్టుకుని ఒక్కసారి వెనక్కి ముందుకు ఆడించేటప్పుడు ఏమైపోయిందో వాడికి 100 స్పీడు 75కి వచ్చింది, 75 స్పీడు 50కి వచ్చింది, 55 స్పీడు 30కి వచ్చింది, 35 నుంచి 15కి వచ్చింది, 15 నుంచి 0కి వచ్చేసింది. ఇంకంతే వాడు ప్రశాంతంగా పడుకున్నాడు. వాడిని లేపి, మరి ఇప్పుడు దాకా ఏడిసేవారు తెక్కలాడంటే ఏముందండి, నా ఏడుపు ఆగిపోయేటట్లుగా మా అమ్మ మోకాళ్ళ మీద నన్ను ఏం చేసింది ఆడించింది. వాడి కష్టం, వాడి బాధ అంతటి మర్చిపోయి ఎలా ఉన్నాడు? ప్రశాంతంగా ఉన్నాడు. నేను కూడా కోరుకుంటున్నా, ఓ తండ్రిగా, ఓ తల్లిగా, ఒక సేవకుడిగా, ఒక కాపురిగా నేను కూడా కోరుకుంటున్నాను, నా ప్రభు మిమ్మల్ని అందరినీ మీ కష్టములో, మీ వేదనలో, మీ బాధలలో, మీకు కలుగుతున్న దుఃఖాలలో, మీకు కలుగుతున్న పరిస్థితుల్లో విభిన్నంగా మార్చబడి మిమ్మల్ని వేధిస్తున్నాయే, అవన్నీ మీరు మర్చిపోనట్లుగా నా ప్రభు ఆయన మోకాళ్ళ మీద మిమ్మల్ని అందరినీ ఆడించునుగాక. ఆడించిన దేవుడు మిమ్మల్ని అందరినీ ఆదరించునుగాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, తల్లి ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. ఆదరించిన తల్లి ఇప్పుడు ఏం చేస్తుంది? ఒక మాట చెప్తాను. ఒకరోజు ఒక ఆవిడ అలా బయట కూర్చొని ఆమె మాట్లాడుకుంటుంది. నేను మా అమ్మకి ఎక్కువైపోయాను, మా నాన్నకి ఎక్కువైపోయాను, మా ఆయనకి ఎక్కువైపోయాను, మా బిడ్డలకి ఎక్కువైపోయాను అన్నట్లుగా ఆమెనండి. ఎవరు చెప్పండి, అక్కడ ఆమె అనుకుంటా ఉంది. సరే, ఆయన మర్చిపోయాడంటే సహజమే, మనిషి కనుక మరుపు వస్తుంది, అంతే కదా. సరే, కన్నబిడ్డలు కనుక మనిషే కనుక మరుపు వస్తుంది. సరే, మనుషుల గురించి మాట్లాడిందంటే ఒక ఎత్తు, ఏకంగా దేవునికే పెట్టేసింది. ప్రభువు కూడా నన్ను మర్చిపోయాడు అన్నది. ఇంకా ఆయనకి రేగింది. ఏంటిదే? కోపం. తెక్క మోహందానా, ఇప్పటి వరకు నేను నిన్ను మర్చిపోకుండా నా జ్ఞాపకాలు నిన్ను పెట్టుకొని ఈనాటి వరకు నీకు క్షేమము, ఆనందం, ఆరోగ్యం, ఆశీర్వాదం నేను పంచుతూ ఉంటే నన్నే మర్చిపోయాడు, నా మీదే నిన్ను మోపుతూ ఉన్నాడు యేసుప్రభు అంటూ ఆ అమ్మ దగ్గరికి వచ్చి, తెక్క మొహమా, ఇదిగో చెప్పేది జాగ్రత్తగా విను. బాగానే పాట పాడుతున్నాం, అందరికి ఎక్కువైపోయాడు, అందరికి బాగానే పాట బాగానే ఉంది, కానీ ఆ పాటకు తగినట్లుగా నువ్వు లేవు కదా అని ఆ అమ్మ దగ్గరికి వచ్చి అన్నాడు. చూడు, ఒక తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోతుందా? ఏం మాట్లాడేంటండి? 9 మాసాలు మోసి కని పెంచిన బిడ్డను కన్న తల్లి తన కౌగిట్లో ఉన్న ఆ బిడ్డను మర్చిపోతుందండి? మాట్లాడరేంటి? మర్చిపోతుందా? మర్చిపోదు. ప్రభు అంటారు, ఒకవేళ వారైనా మర్చిపోతారేమో కానీ నేను, ప్రభు ఆమెతో అంటున్నాడు, నేను నిన్ను మరువను అన్నాడు. ఆ అమ్మకి ఎక్కింది. మర్చిపోకపోతే నాకెందుకు ఎంత కష్టం అని. తెక్క మొహమా, నేను నిన్ను చేతులతో పట్టుకుంటే మర్చిపోతానని, నేను తీసుకుని అక్కడ కూర్చోబెడితే మర్చిపోతానని ఏం చేసినా తెలుసా? చూడు, నా అరచేతుల్లో నిన్ను నేను మర్చిపోకుండా నేను చెక్కుకొని ఉన్నాను. నా అరచేతుల్లో చూడు, ఒకసారి చూడు, చాపబడిన నా చేతులను చూడు అన్నాడు. ఆ అమ్మ వచ్చి అరచేతులు చూసింది. అరచేతులు చూస్తే ఈ బెండకాయ ముఖం, ఈ దొండకాయ ముఖం, ఈ టమోటా ముఖం. యేసు ప్రభు చేతుల్లో
ఆమె రూపం కనపడుతుంది. చెక్కుకున్నాడు. నేను అనే మాట, చెక్కుకుంటే ఎవరైనా చెరిపేసి తిరిగిపోతుంది, అది తుడిపేసారనుకో పోతుందా? ఈ పేరు నేను రాసుకోకుండా నీ రూపాన్ని నేనేం చేసుకున్నా, నీ రూపాన్ని ఏం చేసుకున్నాను? ప్రతిరోజు నా అరచేతులు నేను చూస్తూనే ఉన్నా. ఎక్కడ మర్చిపోయాను? తెక్కమ్మమ్మ ఎలా మర్చిపోయాను అని ఆ అమ్మతో చూస్తే ఆ అమ్మకు ఆనందానికి అంత ఇంత అవధులు లేవు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, తల్లి తన బిడ్డను ఏం చేస్తుంది? మర్చిపోతుందా? చెప్పండి, మర్చిపోతుందా? నా ప్రభు కూడా అదే చెప్తున్నారు. ఒకవేళ ఈనాటి వరకు ఆ అమ్మ పాడిన పాటలాగా, ఆ అమ్మ నోట వచ్చిన మాటలాగా అందరు నన్ను విడిచిపెట్టారు, అందరు నన్ను మర్చిపోయారు, అందరికి నేను దూరమై, అందరికి నేను బరువు అయిపోయాను, భారం అయిపోయాను, నా సంగతి ఏంటి అని నువ్వు గొప్పగా కోల్చబడనక్కర్లేదు. ఓ సేవకుడు నిండు మనసు చెప్తున్నా, మిమ్మల్ని అందరినీ, ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి ఒక్కరిని నా ప్రభు తన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నారు. అరచేతులు ఆయన చెక్కుకొని ఉన్నారు. ఇక మీరు భయపడవలసిన అక్కరలేదు. ఆయన మిమ్ములను మర్చిపోకుండా తన జ్ఞాపకాలు నిలుపుకోబోతూ ఉన్నారు. తన జ్ఞాపకాలు నిలిచి ఉండేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి ఒక్కొక్కరిని ఆయన జ్ఞాపకం చేసుకొని అంచెలంచెలుగా నా దేవుడు మిమ్మల్ని ముందుకు దీవెనకరంగా నడిపించబోతూ ఉన్నాడు. చూడండి, ఈ రోజులు కాదులేండి, కొంచెం ఒక 10-15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల కిందటికి వెళితే పల్లెటూర్లలో, నేను చెప్పాను మాది ఏది పచ్చి పల్లెటూరు చెప్పాను కదా, పల్లెటూర్లలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఒక 1 సంవత్సరం లోపు బిడ్డను ఇంట్లో వదిలేసి పనులకు వెళ్ళేవాళ్ళు. తెలుసా? ఏంటండి మీరు వెళ్ళారా లేదా? వెళ్ళకపోయినా తెలుసా లేదా? పులుసు కాదమ్మా, నేను తెలుసా అన్న పులుసు అంటారు ఏంటి కదా. చూడండి, ఆ తల్లి పనికి వెళ్తుంది, ఉదయాన్నే పనికి వెళ్తుంది. ఉదయం బిడ్డకు అంతో ఇంతో పాలు పట్టించి వాడిని పడుకోబెట్టి ఇంట్లో ఉన్న ఎవరో చిన్నపిల్లడికి వాడికి అప్పుకోరే, నేను వచ్చేంత వరకు తమ్ముడినో చెల్లినో జాగ్రత్త చూసుకోరా, జాగ్రత్త, వాడు లేవకుండా ఏం చేస్తావు? ఉయ్యాలను పట్టుకొని ఏంటి ఊపుతా ఉండడం, తాడు కట్టించేవాళ్ళు. వాడు తాడు పట్టుకొని కూర్చొని ఏం చేస్తున్నాడు? ఏడ్చినప్పుడల్లా ఊపుతా కూర్చుండేవాళ్ళు లేదా? ఇప్పుడు ఏడందిలే, అంత ఉయ్యాలకు కట్టేస్తున్నాం. ఒక కుక్క పిల్ల నోటికి తాడిచ్చేస్తున్నాం, ఆ కుక్క పిల్లే లాగుతూ ఉంటుంది దాన్ని ఉయ్యాలని. అంత ఫ్యాషన్ అయిపోయింది. లేకపోతే ఇంట్లో ఉన్న ఒక పని వాళ్ళని పెట్టుకొని ఆ బిడ్డను పనివాడి దగ్గర పెంచుతున్నాం. నేనన్నమాట, ఈ రోజున ఆ బిడ్డలకు తల్లి ప్రేమ అని తెలుస్తుందండి? మాట్లాడేంటండి? కన్నది నువ్వే, పెంచేది ఎవరు? ఏంటి? వాడు ఆయమ్మ చేతిలో పెరుగుతా ఉంటే ఆఖరికి ఆయమ్మను వాడు ఏమని పిలుస్తున్నాడు? అమ్మ అంటున్నాడు. పెంచునామని అమ్మ అంటున్నాడు. కన్న తల్లిదండ్రులు మర్చిపోతున్నాడు. ఈ రోజున పోకడ అలాగా అయిపోయింది. ఆ రోజుల్లో అలా కాదండి. ఇంట్లో పనికి వెళ్తాం చేసుకుంటే కదా తినేది. పనికి వెళ్ళేవాళ్ళు సరిగ్గా 12 గంటలకు తల్లి ఇంటికి వచ్చేదండి. ఆ పొలం కలిగిన ఆసామికి చెప్పి, అయ్యా ఇంట్లో పాలు పట్టి పిల్లాడు పాలు పట్టించేసి వస్తానని ఆడికి చెప్పి ఆడావుడిగా ఈ తల్లి తింటుందో తినదో తెలియదు కానీ మొత్తం మీద కండి పరిగెత్తుకుంటా. నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, పని చేస్తున్న ధ్యాస ఎవరిది? బిడ్డదే. లేచాడేమో, ఏడుస్తున్నాడేమో, ఆకలైందేమో, అయ్యో నా బిడ్డకు నేను పాలు పట్టించాలని తల్లి ఏం చేస్తుంది? ఏంటండి, ఆడ నాటు వేస్తున్నా, మిరప కోస్తున్నా, పత్తి విరుస్తున్నా, ఏది చేస్తున్నా మనసు ఎక్కడ ఉంటుంది? మనిషి మాత్రమే పొలంలో ఉంటుంది. మనసు ఎక్కడుంటుంది? బిడ్డ మీద ఉంటుంది. బిడ్డను మర్చిపోదండి. మర్చిపోతుందా? పరిగెత్తుకుంటూ వస్తుంది, ఆడావుడిగా వస్తుంది, కూర్చుంటుంది, బిడ్డకు పాలు పట్టించి మళ్ళీ వాడిని పడుకోబెట్టి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ పనికి వెళ్తుంది. నేను అనే మాట తెలుసా? రక్తము పంచుకొని పుట్టిన బిడ్డను కన్న తల్లి మర్చిపోతుందా? 24 గంటలు తల్లి మనసులో బిడ్డ గురించి ఆలోచన కలుగుతుంది. నేననే మాట ఏంటంటే, లోక సంబంధమైన తల్లి మరిచిపోకపోతే నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు, తన రూపములో నిన్ను నిర్మించుకున్న దేవుడు, నీ కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించిన దేవుడు, నీ కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు నిన్ను మరిచిపోతాడా? ఏంటండి,
నిన్ను విడిచిపెడతాడా? కానీ నీ భ్రమ, నన్ను మర్చిపోయి నీ భ్రమ అది. ఒకవేళ ఆ పాటలో నువ్వు నిలిచి ఉన్నావేమో. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరిని నా దేవుడు మరచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఒక్కొక్కరిని ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నారు. ఆయన జ్ఞాపకాలు మీరు నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఈ దినము నుండి ఆయన మిమ్మల్ని మరచిపోడు. ఈ దినము నుండి ఆయన మీకు దూరము కాడు. ఒకవేళ నీ తల్లి నిన్ను మర్చిపోవచ్చేమో, నీ రక్తము పంచుకొని పుట్టిన అన్నల్ని మర్చిపోవచ్చేమో. లేఖనంలో చదివితేనండి, దావీదును అందరూ మర్చిపోయారట. అన్నల జ్ఞాపకాలు లేడు, తల్లిదండ్రుల జ్ఞాపకాలు లేడు, ఒంటరిగా అరణ్యంలో నిలిచిపోయాడు. అరణ్యంలో నిలిచిపోయిన దావీదును దేవుడు విడిచిపెట్టాడా ఏంటండి? మర్చిపోయాడా? మరిచిపోకుండా ఇశ్రాయేలు దేశానికి ఏం చేశాడు? రాజుగా చేశాడు. దేవుడు మర్చిపోలే, మనుషులు మర్చిపోయారు. లేఖనంలో చదివితేనండి, మేలు పొందిన వాడే యేషేబును మర్చిపోయాడు, జ్ఞాపకం చేసుకోలేదట. చెప్పాడు, ఒరే బాబు, నువ్వు రాజు దగ్గరికి వెళుతావు, మరలా నీ ఉద్యోగం నీకు దొరుకుతుంది. ఒకవేళ నీకు సమయం వస్తే నా గురించి రాజుతో చెప్పు. మేలు పొందిన వాడు ఏం చేశాడు? అప్పటికి చెప్పాడు, అయ్యా నువ్వు ఇంతగా మేలు చేస్తే, ఇంతగా నాకు మేలుకరమైన జీవితం నాకు చూపెడితే నిన్ను ఎలా మర్చిపోతానన్నాడు. వాక్యం అంటుంది, యేసేపును జ్ఞాపకము చేసుకోకుండా మరచిపోయాడంట అతను. సరే, అతడు మర్చిపోయిన దేవుడు ఏమైనా మర్చిపోయాడా? కొట్టబడిన వాడులో నుంచి తీయబడిన వాడు, మిథ్యానుల చేత ఐగుప్తులకు అమ్మబడిన వాడు, ఐగుప్తు దేశంలో చెరసాలలో వేయబడిన వాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. కారణం ఏంటి? మరిచిపోలే దేవుడు. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నా, నీ వ్యాపారంలో కావచ్చు, నీ చేతి పనిలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ ఉన్న చోట కావచ్చు, ఈనాటి వరకు, ఈ క్షణము వరకు ఒకవేళ నీకు ఘనత లేకుండా నిస్సాయస్తులు పడిపోయి దేవుడు మరిచిపోయాడు అని ఆలోచిస్తున్నావేమో. ఈ దినము నుండి ఆయన నీకు తల్లిగా ఉండి నిన్ను మరిచిపోకుండా యేషేబును, దావీదును సింహాసనం ఎక్కించి గణపరిచినట్లుగా నీ ఉన్న చోటే నా దేవుడు మిమ్మల్ని అందరినీ గణపరచబోతూ ఉన్నాడు. ఘనతలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. నీకు ఘనత కలగబోతూ ఉంది. నా దేవుడు ఉన్నతమైన స్థితిలో మీ కుటుంబాలన్నిటి నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు, స్థిరపరచబోతూ ఉన్నాడు. ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా అద్భుతమైన కార్యం నా ప్రభు జరిగించేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ నిలబడినా, ఏ చోట నిలబడినా నా ప్రభు నీకు తల్లిగా ఉండి మిమ్మల్ని ఏ ఒక్కరిని మరచిపోకుండా నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఘనతలోనికి తీసుకొని వచ్చునుగాక. నీ ఘనహీనతను దేవుడు తీసివేయునుగాక. నీ ఘనహీనతను కొట్టివేసి అంచెలంచెలుగా ఈ రోజు నుంచి నా దేవుడు మీ కుటుంబాలన్నిటిని ఘనపరచునుగాక. తల్లిగా ఉండి ఆయన ఏం చేస్తాడు? మరిచిపోకుండా ఏం చేస్తాడు? నేను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వచ్చి నీకు ఘనతను నా దేవుడు కలగ చేయబోతూ ఉన్నాడు. ఎక్కడైనా నువ్వు ఎక్కడ ఘనత కావాలని కోరుకుంటున్నావో అక్కడే నా దేవుడు నేను ఘనపరచబోతూ ఉన్నాడు. ఎక్కడ నీవు ఉన్నతమైన స్థితిలో నిలబడాలని కోరుకుంటున్నావో అక్కడే నా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆ స్థితిని దేవుడు మీకు దయచేయునుగాక. అందుకే లేఖనం అంటుంది, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును. తల్లి ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. తల్లి ఏం చేస్తుంది? మర్చిపోదు. అంటే నా ప్రభు మీ అందరికీ తల్లిగా ఉండి మిమ్మల్ని అందరినీ ఆదరించునుగాక. నా ప్రభు మీకు తల్లిగా ఉండి మిమ్మల్ని అందరినీ మర్చిపోకుండా మీకు ఘనతను కలగచేయునుగాక.